పులివెందులలో మళ్ళీ అదే సీన్, అదే జోస్, అదే జన ప్రభంజనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అడుగు పెట్టగానే పులివెందుల వీధులన్నీ జనసంద్రంగా మారాయి. మా నేతను చూశామని చెప్పి ఆప్యాయంగా ఆయన దగ్గరికి వచ్చి పలకరిస్తున్న తీరు, అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి కూడా వారిని ఆప్యాయంగా పలకరించినటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరినీ కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే పులివెందుల పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో కూడా ఎంతో ఆప్యాయంగా అక్కడున్నటువంటి ప్రజలు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆయన దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి. ఎంతో కాలంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక సమస్యలతోటి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా పులివెందులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని చెప్పేసని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అక్కడి ప్రజలు జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాగానే పూర్తి స్థాయిలో ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఒక ప్రజా దర్బార్‌ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి వారి సమస్యల్ని విన్నవించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు కావడం లేదు. అదేవిధంగా కనీసం సమస్యలు కూడా ఎవరో పట్టించుకోవడం లేదు. మీరే మాకు న్యాయం చేయాలని చెప్పేసని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి తన సమస్యలను కూడా విన్నవించుకున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఉపాధ్యాయులు భారీ ఎత్తున కూడా జగన్మోహన్ దగ్గరికి వచ్చి తమ సమస్యలు వివరించారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కిందట వారు టీచర్లుగా ఈ వృత్తిలోకి వచ్చారు. టీచర్లుగా పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు టెట్ పాస్ అయితేనే కానీ ఈ ఉద్యోగాల్లో మీరు కొనసాగేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆ నిబంధన పెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ టీచర్లందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. ఎంతో కాలం సర్వీస్ అయిపోయింది. ఈ క్రమంలో మాకు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ టెట్ పరీక్ష రూల్‌ని మాకెందుకు అప్లై చేస్తున్నారు? దీని పట్ల చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు మేము టెట్ రాసి టీచర్లుగా నిరూపించుకోవాల్సి ఏముంటుంది? ఇన్నేళ్ల సర్వీస్ మాకు పూర్తయింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలని పూర్తిగా మీరు ప్రశ్నించాలి. ఖచ్చితంగా మా తరపున పోరాటం చేయాలి అని చెప్పేసని కూడా టీచర్లందరూ జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యను వివరించారు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వారి సమస్య పట్ల సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం చేద్దాం. టీచర్లకు అందరికి కూడా న్యాయం జరిగే దిశలో కూడా తాను ప్రయత్నం చేస్తాను. పూర్తి స్థాయిలో తమను అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుందాం. ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా అధైర్యపడవద్దు. ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నాం కాబట్టి టీచర్లకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది అని చెప్పేసని కూడా ఒక భరోసా ఇస్తూ అక్కడ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోపక్క మనం చూసుకుంటే ఆయేషా అని ఒక మహిళ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఆమె బ్రెయిన్ టీబీతో బాధపడుతోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆమెకు కావాల్సినటువంటి ఈ వైద్య పరీక్షలకు సంబంధించి కావచ్చు, నగదు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విడుదల చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఏ రకంగా ఆదుకోవడం లేదు. మళ్ళీ ఆమె అదే జబ్బుతో బాధపడుతూ ఉంటే మార్గ మధ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అడుగుపెట్టి తన క్యాంపు కార్యాలయంకు వెళ్తున్న క్రమంలో కూడా ఆ మహిళ రోడ్డు వైపు నిలబడి ఉంటాన్ని చూసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా తన వెహికల్ దిగి ఆమెను దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో నేను ఆదుకున్నాను, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆదుకున్నాను. ఖచ్చితంగా కూడా ఇప్పుడు కూడా వైద్యం కొనసాగిస్తాను. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ వెంట ఉంటాడు. మీకు అవసరమైనటువంటి ఈ వైద్యానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం. మరొకసారి మీకు న్యాయం జరిగే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు అని చెప్పేసని కూడా ఆయేషా అనే మహిళకు కూడా పూర్తిగా భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు అడుగడుగున కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి. ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడికి మాత్రమే ఈ రకంగా ప్రజలు బ్రహ్మరథం పడతారు. పులివెందుల ఒక నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఏ నలుమూల ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఆదరణే లభిస్తుంది. ఎందుకు ఇంత ప్రజాదరణ ఒక నేతకి అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి నేత, ప్రజల కష్టాలను తెలుసుకున్నటువంటి నేత, మీ సమస్యలు నేను విన్నాను, ఖచ్చితంగా నేను ఉన్నాను అని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే గడిచిన 5 ఏళ్లలో ఒక సువర్ణమయ పాలన మనం చూసాం కాబట్టి ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు
ఏపీలో గతంలో అమలైనటువంటి కార్యక్రమాల్ని దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విధంగా కూడా ఆ రోజు ఆ పరిపాలన జరిగింది కాబట్టి, ఆ రోజు ప్రజలు నమ్మారు కాబట్టి, ప్రజల వెంట నేను ఉంటాను, ప్రతి కష్టంలో నేను తోడుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఇచ్చినటువంటి మాట, ఆ ధైర్యం చూసి పూర్తి స్థాయిలో ఆ ప్రజల్లో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడిలా, అంటే అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని అప్పుడు మనం చూసుకుంటే ఆయనను దేవుడిలా కొలిచేవారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన కుమారుడిగా అదే స్థాయిలో ప్రజలు ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా మా నేత జగన్ అంటూ పులివెందుల ప్రజలు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నటువంటి పరిస్థితి.